నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే యుద్ధ పరిస్థితుల కారణంగా ఎయిర్పోర్ట్లు మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్లు ఓపెన్ అయ్యాయి. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే దాన్ని తట్టుకునేందుకు కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయాలని చెప్పేసి కువైట్ ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కువైట్లోని ఆల్ సాల్మీ ప్రాంతంలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కొంతమంది కువైటీ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది, చూడండి. అక్కడ మనం చూసుకుంటే సౌదీ బార్డర్కు దగ్గరగా ఆల్ సాల్మీ సౌదీ బార్డర్ దగ్గరగా, అలాగే కువైట్కు మనం గద్దగా పోలుస్తారు కాబట్టి ఆ ముక్కు దగ్గర ఉన్న ఒక చిన్న పాయింట్ మనం చూసుకుంటే అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కువైట్ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనకు ఇరాన్ మరియు ఇరాక్ నుంచి ఎక్కువగా యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం ఇరాన్కు దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్ వల్ల ఇరాన్ దాడులు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఒకవేళ సౌదీ బార్డర్ దగ్గర మనం కానీ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే కానీ అక్కడ నుంచి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేదానికి వీలుగా ఉంటుందని చెప్పేసి, అలాగే ఇప్పుడు సౌదీ అరేబియాలోని హఫర్ ఆల్ బతీనా ఆల్ కైసుమా ఎయిర్పోర్ట్ నుంచి జజీరా ఎయిర్వేస్ విమానాలు నడిపిన విషయం అందరికీ తెలిసిందే. దానికి దగ్గరగా మనం చూసుకుంటే కానీ ఒక కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెప్పేసి, దీనివల్ల సౌదీ అరేబియా తమకు మిత్రదేశం కాబట్టి సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు కానీ, లేకపోతే సౌదీ దగ్గరగా ఉన్న ఆల్ సాల్మీ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు వీలుగా ఉంటుందని చెప్పేసి ప్రవాసులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. మరి కువైట్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసేందుకు, అలాగే కువైట్ ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదనను కువైట్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది. మరి ఆల్ సాల్మీలో కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయాలని చెప్పేసి వస్తూ ఉన్న ప్రతిపాదనను, డిమాండ్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.